వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. టుడే వచ్చేసి ఇంట్లో మ్యాంగో పికిల్ ప్రిపేర్ చేస్తున్నానండి. కాయలు వచ్చేసి 15 కాయలు తీసుకున్నానండి. వాటిని ఆల్రెడీ కట్ చేసి ఇలా ఆరబెట్టేసాను. 1 అవర్ అవుతుంది కూడా. దాంట్లో పీచ్ ఉంటుంది కాబట్టి ఆ పీచ్ అంతా తీసేసి ఫ్యాన్కి ఆరబెట్టేసానండి. ముక్కలు వచ్చేసి ఈ సైడ్స్ కట్ చేసుకున్నాను. ఇక వచ్చేసి 15 కాయలకి సాల్ట్ పసుపు వచ్చేసి ఒక 2 స్పూన్లు తీసుకున్నానండి. మెంతుపిండి వచ్చేసి 50 గ్రాములు అండి. మెంతులు ఏం చేశానో తెచ్చి దోరగా వేయించేసి గ్రైండ్ చేశానండి, 50 గ్రాములు. ఆవాలు వచ్చేసి 1/2 కేజీ అండి. 15 కాయలకి 1/2 కేజీ ఆవాలు తీసుకున్నాను. అవి కూడా దోరగా వేయించేసి మిక్సీ పట్టుకున్నాను. అంటే ఎప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకుంటామో దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయితే స్మెల్ అనేది పోతుంది. వెల్లిపాయలు వచ్చేసి ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. ఒక బౌల్లోకి మెంతిపిండి, ఆవాల పిండి, కొంచెం పసుపు, 1/2 కేజీ వెల్లిపాయలు యాడ్ చేసేసుకున్నాను. ఉప్పు అండి, ఇది కూడా మనం గల్లుప్పు ఉంటుంది కదండి, అది తెచ్చి ఆరబెట్టేసి మిక్సీ పట్టానండి. ఇగోండి, ఇది 1/2 కేజీ గ్లాస్ అండి. 15 కాయలు తీసుకున్నా కాబట్టి దీంతో 2 గ్లాసులు వేస్తున్నానండి. సాల్ట్ వచ్చేసి అంటే 3-4 టైమ్స్ చేశాను, కరెక్ట్గా కొలత ఉంది కాబట్టి. ఇది 1/2 కేజీ గ్లాస్ అండి. దీంతో 2 గ్లాసుల సాల్ట్ యాడ్ చేశాను. కారం అండి, ఇది బద్రికాయలు తీసుకొచ్చేసి తొడియాలు తీసి ఎండబెట్టేసి గ్రైండ్ చేపించానండి. 3 గ్లాసులు కారం వేసుకుంటున్నాను. 15 కాయలు కొలతండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 15 కాయలకి 3 గ్లాసులు కారం తీసుకున్నానండి. 2 గ్లాసులు వచ్చేసి సాల్ట్ అండి. 1 స్పూన్ పసుపు వేసుకున్నానండి. మెంతిపిండి వచ్చేసి 50 గ్రాములు అండి. ఆవాలు వచ్చేసి 1/2 కేజీ. వెల్లిపాయలు కూడా 1/2 కేజీ తీసుకున్నానండి. ఇది గ్లాసుల కొలత అండి. కొంతమంది బౌల్స్లో కూడా తీసుకుంటారు. ఇది కరెక్ట్ కొలత అండి. మేము ఎప్పుడు ఇలాగే దీంతో కొలత ఇలాగే పెట్టుకుంటాం. అది 1/2 కేజీ గ్లాస్ అండి. 3 గ్లాసులు కారం యాడ్ చేస్తున్నాను. మనం బయట దొరికే కారం కానీ సాల్ట్ కానీ వాడొద్దండి. పైగా మనం వాడేటటువంటి బౌల్స్ కూడా చాలా శుభ్రంగా ఉండాలండి. మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు మెయిన్గా పాటించాల్సింది శుచి శుభ్రత అండి. ఏమాత్రం తేడా వచ్చినా పచ్చడి పాడైపోతుంది. అంటే ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు కొంచెం కొంచెంగా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అన్నీ సరిపోయాయా లేదా చూసుకొని మనం గాజు బౌల్స్లో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మ్యాక్సిమం వచ్చి రాని వాళ్ళకైనా పచ్చడి పాడవకుండా ఉంటుందండి. మామిడికాయలు ఇప్పుడు బాగా ఎక్స్పెన్సివ్ దొరకట్లేదండి. 15 కాయలే తీసుకున్నాను. 1/2 కేజీ ఆవాలు తీసుకున్నానండి. అలాగే వెల్లిపాయలు కూడా 1/2 కేజీ తీసుకున్నాను. మొత్తం కూడా ఈ పౌడర్లన్నీ కూడా మిక్స్ చేస్తున్నానండి. ఆయిల్ కూడా పల్లి నూనె తీసుకున్నానండి. గ్రౌండ్ నట్ ఆయిల్ ఒక 2 ప్యాకెట్లు తీసుకున్నాను. మొత్తం ఈ పౌడర్లన్నీ కూడా మంచిగా ఇట్లా కలుపుకోవాలండి. ఫస్ట్ కాయలు వచ్చేసి మనకి కొన్ని పెద్ద కాయలు కొన్ని చిన్న కాయలు ఉంటాయండి. నేను ఒకే సైజు కాయలు తీసుకున్నాను, ఒక 15 తీసుకున్నాను. ఆల్రెడీ కొంచెం మాగాయ కూడా పెట్టాను కదండి, నిన్న వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇదేమో పెద్ద ముక్కల పచ్చడి అండి. మ్యాంగో సీజన్ కదండి, 4 రోజులు అందరు ఇదే పనిలో ఉంటారు. కాకపోతే పచ్చడి పెట్టాలంటే భయపడతా ఉంటారు. 10 కాయలు అలా కొలత తెలుసుకొని పెట్టుకుంటే మనకి అలవాటైపోతుందండి. గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నానండి. పల్లి ఆయిల్ అయితేనే బాగుంటుంది అండి ఈ పచ్చడికి అయితే కంపల్సరీగా. పూర్వకాలంలో అయితే జాడీల్లో పెట్టి దానికి గాలి వెలుతురు తగలకుండా, అలాగే లేడీస్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు ఆ రూమ్లోకి వెళ్ళకుండా అది చాలా సెక్యూర్గా పెట్టేవాళ్ళండి. మామిడికాయ పచ్చడి అంటే మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా శుభ్రంగా చేసుకోవాలండి. ఆ గిన్నెలు కూడా బాగా కడిగేసి ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఎందుకంటే తేమ చుక్క అనేది ఉండకూడదు. ఇదిగోండి, పచ్చడి కలుపుతుంటేనే కొంచెం ఆల్రెడీ అర్థమైపోతుంది చట్నీ కలుపుతున్నారని.
అంటే నేను 2 గ్లాసులు కారం చెప్పా కదండి, మీరు కొంచెం తగ్గించేసుకున్నా పర్లేదు. ఎందుకంటే 3వ రోజు మనం ఆల్రెడీ మళ్ళీ కలుపుతాం కాబట్టి అప్పుడు ఏమైనా కొంచెం తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి ఈ బౌల్లోకి తీసుకుంటున్నానండి. అంటే జాడీలో ఇప్పుడే పెట్టట్లా, ఒక 2 టైమ్స్ ఇలానే పెట్టుకున్న తర్వాత మనం మొత్తం సరిపోయినాయి ఇంకా ఏం అవసరం లేదు అనుకున్నప్పుడు, అంటే ఇప్పుడు జాడీల్లో అయితే పెట్టట్లేదండి, బౌల్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది. ఒక 1 వీక్ అయిపోతే మనకు అంత పచ్చడి అసలు అంత దాని స్వరూపం ఏంటి బయటకు వచ్చేస్తుంది. ఉప్పు సరిపోయిందా లేదా ఎలా ఉందనేది అప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. 1 ఇయర్ అయినా నాది లాస్ట్ ఇయర్ పచ్చడి కూడా అట్లే ఉంది. ముక్క అయితే మెత్తబడలేదండి. నాకు స్టార్టింగ్ రాదు, 10 కాయలు కొలత తీసుకొని ఇక పెట్టుకోవడం స్టార్ట్ చేశాండి. ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. 15 కాయలేనండి నేను తీసుకుంది, నాకు సరిపోతుంది, 1 ఇయర్కి సరిపోతుంది. ఇలా ముక్కలు వచ్చేసి దీంట్లో డిప్ చేసుకోవాలండి. ఈ పేస్ట్లోకి మెంతులు, ఆవాలు, వెల్లిపాయ, అలాగే పసుపు, నూనె, సాల్ట్, కారం యాడ్ చేసుకున్నాం కదా, దీంట్లో డిప్ చేసుకొని మన బౌల్లోకి వేసుకోవాలండి. దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసాను, కాకపోతే చాలా అంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. పచ్చడి ఎలా పడితే అలా ఎవరు పడితే వాళ్ళు పెట్టేది కాదు, ఏ టైం పడితే ఆ టైం ముట్టుకునేది కూడా కాదండి పచ్చడి. ఇలా ఈ గ్రేవీలోకి డిప్ చేసేసి కొంచెం కొంచెంగా ఈ బౌల్లోకి వేసుకోవాలండి. కాకపోతే కొంతమంది వెల్లిపాయ దంచేస్తారు, కానీ వెల్లిపాయ దంచేస్తే దాంట్లోంచి వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఉండదండి పచ్చడి. కొంతమంది పచ్చడి పెడితే 3-4 రోజులకే గుర్జు వచ్చేసినట్టు అవుతుంది. కాకపోతే మనం అన్ని కొలతలు కరెక్ట్గా తీసుకుంటే పచ్చడి ఖరాబ్ కాదండి. మెయిన్గా పచ్చడికి శుచి శుభ్రత అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇలా ముక్కలన్నిటికీ కూడా మనం పెట్టుకున్నటువంటి గ్రేవీ మొత్తం కూడా పట్టేలాగా చేసి వీటిలో డిప్ చేసి అన్నీ పట్టిన తర్వాత కొంచెం కొంచెంగా బౌల్లో వేసుకుందామండి. ఆల్రెడీ స్మెల్ వస్తుందండి, పచ్చడి పెడుతున్నట్లు స్మెల్ ఆల్రెడీ అదిరిపోతుంది. మనం బయట మార్కెట్లో పచ్చళ్ళు తెచ్చుకునే బదులు మనం ఇలానే కొంచెం కొంచెం ట్రై చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ ఇప్పుడు మ్యాంగోస్ కూడా ఏ టైం పడితే ఆ టైం దొరుకుతున్నాయి కాబట్టి, అదే గులాబీలు అంటారు కదండి, అవి మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి కొంచెం కొంచెంగా పెట్టుకొని అలవాటు చేసుకోవాలి మనం. ఈ గ్రేవీ మొత్తం కూడా ముక్కలకి పట్టేలాగా కొంచెం కొంచెం డిప్ చేసుకుంటా మనం ఈ బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నామండి. 2 ప్యాకెట్ల నూనె తీసుకున్నాను. 15 కాయలు మామిడికాయలు అయితే ఒక 2 స్పూన్లు వచ్చేసి పసుపు తీసుకున్నానండి. వెల్లిపాయలు ఒక 1/2 కేజీ, మెంతులు వచ్చేసి 50 గ్రాములండి, ఆవాలు వచ్చేసి 1/2 కేజీ. ఇక 1/2 కేజీ గ్లాస్ తోటి 2 గ్లాసులు కారం తీసుకున్నాను. అంటే మీరైతే ముందు డౌట్ ఉంటే కొంచెం తగ్గించేసుకోండి, నాకైతే ఈ కరెక్ట్ కొలతండి ఇది. కారం వచ్చేసి 1/2 కేజీ గ్లాస్ తోటి 3 గ్లాసులు తీసుకున్నానండి. ఇదే కొలత, మరీ చెప్తున్నాను. 2 ఆయిల్ ప్యాకెట్స్ అండి, దీనికి కరెక్ట్ సరిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు మా రిలేటివ్స్ ఇళ్ళలో 4 రోజులు అయిపోయింది పెట్టడం, ఇది నాది 5th డే అండి. అందరికీ పర్ఫెక్ట్గా అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ కొలతతోటే ట్రై చేసి చూడండి. ముక్కలు మొత్తం ఇట్లానే డిప్ చేసి దాంట్లో యాడ్ చేసుకున్నామండి. బౌల్లో తీసుకున్నాం. కంపల్సరీ ఒక 2-3 ఉండాలండి. కాకపోతే శుభ్రంగా స్నానం చేసి, మా సైడ్ అయితే అండి పచ్చడి పెట్టాలనుకున్న గది కూడా శుభ్రంగా కడుగుతారండి. అంత ఇదిగా అసలు ఇక చెప్పాలంటే ఇక ఇంట్లో ఏదో దైవకార్యం జరుగుతున్నట్లే పచ్చడి పెడతామంటే. ముక్కలకి చూసారా ఎంత గట్టిగా పడుతుందండి, కరెక్ట్గా పడుతుంది చూసారా ముక్కలకి. ఈ రకంగా మనం కలుపుకోవాలి బాగా. అంటే నూనె ఎక్కువ వేయలేదండి. నూనె ఎక్కువ వేస్తే కొన్ని ముక్కలకి ఏమో నూనె పడితే కొన్ని ముక్కలకి ఉప్పు కారం పడుతుంది కాబట్టి మా సిస్టర్ చేస్తున్నారండి, నేను వీడియో తీస్తున్నాను. తను దగ్గరుండి మంచిగా ముక్కల వరకే పట్టేలా కలుపుతున్నారు. 15 కాయలకి ఇంత పచ్చడి అవుతుందండి. బాగుంది పచ్చడి కూడా, చాలా
మంచిగా అనిపిస్తుంది. కాయలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి, రేట్ ఎక్కువ ఉన్నాయండి. ఇంకా 4 రోజులు అయితే దొరకపోవచ్చు. మార్కెట్ నుంచే తెచ్చాం. కరెక్ట్గా సరిపోయిందండి. కారం, ఉప్పు అన్నీ కూడా కరెక్ట్ 15 కాయలకి కరెక్ట్గా సరిపడా క్వాంటిటీ తీసుకున్నాము. నూనె వచ్చేసి ఒకటే ప్యాకెట్ పోస్తున్నానండి. ఎందుకంటే మనం 3వ రోజు కలుపుకునేటప్పుడు ఉప్పు గినక సరిపోయిందా లేదా చూసి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3వ రోజు కల్లా దీంట్లో ఉన్నటువంటి సాల్ట్ ఇదంతా కూడా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ కూడా పోసినటువంటిది ఖచ్చితంగా ముక్కలకి పడుతుందండి. మళ్ళీ మనం 3వ రోజు ఏం చేయాలి, ఇదంతా వేరే బౌల్లోకి తీసుకొని అన్నీ సరిపోయిందా లేదా చూసుకొని, ఉప్పు కారం అన్నీ సరిపోయిందా లేదా చూసుకొని వేరే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కరెక్ట్గా ఇది 15 కాయలు కొలతండి. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి కంపల్సరీ ఇట్లనే. ఇప్పుడు మనం హాఫ్ ప్యాకెట్ దీంట్లో యాడ్ చేసామండి. మిగతాది కూడా ఆయిల్ ఉన్నటువంటిది కూడా దీనిపైన అప్లై చేసేస్తే థర్డ్ మనకి కరెక్ట్గా ఏమేమి తక్కువైనా అంటే కరెక్ట్ సరిపోతాయి. కానీ సాల్ట్ ఒకటే మనకి డౌట్ అండి. కొలతలు అయితే ఈ 1/2 కేజీ కొలతలు, ఈ 15 కాయలకి ఇదైతే కరెక్ట్ కొలత అండి. మెంతులు 1/2 కేజీ, వెల్లిపాయలు 1/2 కేజీ, ఆవాలండి, ఆవాలు 1/2 కేజీ, మెంతులు 50 గ్రాములు, అలాగే వెల్లిపాయలు 1/2 కేజీ, 2 ప్యాకెట్ల ఆయిల్ అండి. సాల్ట్ వచ్చేసి 1/2 కేజీ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నానండి. కారం వచ్చేసి 3 గ్లాసులు అండి. ఇదే కొలత. ఇప్పటికి 4-5 సార్లు చెప్పాను. మీరు ఈ కొలతతోటి ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఈ శ్రీలలిత యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూడండి. డివోషనల్ వీడియోస్ ఉన్నాయండి, ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి అంటే డివోషనల్ వీడియోస్ చూసేవాళ్ళు కుకింగ్లోకి రావట్లేదండి, కుకింగ్ చూసేవాళ్ళు డివోషనల్లోకి రావట్లేదు. అందరూ కలిసి ఒకసారి మొత్తం వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇది పక్కా పర్ఫెక్ట్ కొలత అండి. ఆంధ్ర వాళ్ళ పచ్చడి అండి ఇది. అంటే ఇప్పుడు ఒక్కల చేత్తోటే కలపాలని మనం 4-5 చేయొద్దండి. ఒకళ్ళు కలుపుతూ ఉంటే ఎవరన్నా ఉంటే పక్కన అందించడమే తప్ప పచ్చడిలో 2-3 చేతులు పెట్టాలి అట్లాంటివి చేయొద్దు. తొందరగా పచ్చడి ఖరాబ్ అవుతుందండి. మళ్ళీ తాడే వరకు దీన్ని ముట్టుకోవద్దండి. అంటే ఒక పక్కకు పెట్టాలంటే శుచి శుభ్రత చాలా అవసరం కదా. ఎవరు తాకనటువంటి ప్లేస్కి ఒక మూలకి పెట్టేస్తారండి. మ్యాక్సిమం మాకెళ్ళి అయితే దేవుడి గదిలోనే ఉంటుందండి పచ్చడి క్యాన్ అయితే. ఇప్పుడు అంటే అందరు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నారు, కానీ అప్పుడైతే దేవుడి గది ఏదో ఎక్కడుంటే అక్కడే మూలకు పెట్టేవాళ్ళండి. ఈ కేజీ ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందండి. ఇదే కొలతలండి. Okay, thanks for watching. Please do like, share and subscribe my YouTube channel.